గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాసుల్లో 6th ప్రాబ్లం దాకా కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ రోమన్లో ఫస్ట్ ఎక్సైజ్, సెకండ్ రోమన్ 6th ప్రాబ్లం దాకా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 7th ప్రాబ్లం చేస్తున్నాం. 7th ప్రాబ్లం ఏం ఇచ్చాడంటే, ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఎ స్క్వేర్ దెన్ షో దట్ ఏబిసిడి ఆర్ కాన్సైక్లిక్ అని చూపించమన్నాడు. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ ఎక్సైజ్ మొత్తం నెక్స్ట్ థర్డ్ రోమన్ అంతా ఒకటే క్వశ్చన్లో కంప్లీట్ అవుతుంటుంది. ఏంటంటే 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవటం, లేదా 2 పాయింట్స్ ఇచ్చి 1 లైన్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవటం, లేదా 1 పాయింట్ ఇచ్చి 2 లైన్లు ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవటం. ఓన్లీ 3 కండిషన్స్ ఇస్తాడు మనకి. ఆ 3 కండిషన్స్ని పెట్టుకొని మనం సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేసుకోవటం. ఇక్కడ చూడండి, సెకండ్ రోమన్లో లాస్ట్ ప్రాబ్లం, ఏబిసిడి ఈజ్ ఎ స్క్వేర్ దెన్ షో దట్ ఏబిసిడి ఆర్ కాన్సైక్లిక్. ఇక్కడ కాన్సైక్లిక్ అనే వర్డ్ ఒకటి వచ్చింది. కాన్సైక్లిక్ అంటే 4 పాయింట్స్ని మనం కాన్సైక్లిక్ అని ఎప్పుడు అంటామంటే 3 పాయింట్స్తో మనం సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేసి, 3 పాయింట్స్తో సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేయటం అంటే నెక్స్ట్ థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్లో చెప్తాము. 3 పాయింట్స్తో సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ చేయటం అంటే ఫస్ట్ పాయింట్ తీసుకెళ్ళి సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, సెకండ్ పాయింట్ తీసుకెళ్ళి చేస్తాం, థర్డ్ పాయింట్ తీసుకెళ్ళి చేస్తాం. 3 ఈక్వేషన్స్ వస్తాయి. 3 ఈక్వేషన్ సాల్వ్ చేసి జిఎఫ్సి. ఆల్రెడీ మనం ఏం చేసాం, 2 పాయింట్లు 1 లైన్ చేసాం. 2 పాయింట్లు అంటే సబ్స్టిట్యూట్ చేసాం, ఒక 2 ఈక్వేషన్లు వచ్చినాయి, సెంటర్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో ఈక్వేషన్ వచ్చింది, 3 ఈక్వేషన్లు సాల్వ్ చేసాం. జిఎఫ్సి ఫైండ్ అవుట్ చేసి కనుక్కోవటం. కాన్సైక్లిక్ అంటే 3 పాయింట్స్తో సర్కిల్ కనుక్కొని 4th పాయింట్ తీసుకెళ్ళి దాంట్లో పెడితే 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. అంటే ఇక్కడ 4th పాయింట్తో పనేమీ లేదు. 4th పాయింట్ని పక్కన పెట్టుకుంటాం. ముందు 3 పాయింట్స్ని తీసుకొని వాటితో సర్కిల్ ఈక్వేషన్ కనుక్కొని 4th పాయింట్ దాంట్లో ఉందా లేదా మనం వెరిఫై చేస్తాం. 4th పాయింట్ దాంట్లో ఉంటే 4 పాయింట్స్ ఆర్ సెట్ టు బి కాన్సైక్లిక్. ఇన్ కేస్ మనకి సాటిస్ఫై కాకపోతే 4th పాయింట్ నాట్ కాన్సైక్లిక్ అని రాసుకుంటాం. ఇక్కడ చూడండి, ఏబిసిడి ఈజ్ స్క్వేర్ దెన్ షో దట్ ఏబిసిడి ఆర్ కాన్సైక్లిక్. మరి మనకి 4 పాయింట్స్ ఏమి ఇవ్వలేదు కదా. 4 పాయింట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఏ 4 పాయింట్స్ తీసుకోవాలి. సపోజ్ స్క్వేర్ ఒకటి తీసుకుందాం. ఇది ఒక స్క్వేర్. ఈ 4 పాయింట్స్ ఏ, బి, సి అండ్ డి. సో దట్ ఈస్ ఇదన్నమాట సర్కిల్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ ఏ, బి, సి అండ్ డి, లేదా సి అండ్ డి ఇట్లా అయినా రాసుకోవచ్చు మనం. నేను ఇక్కడ బిసి రాశాను, సి అండ్ డి. ఏ అనే పాయింట్ తీసుకోవాలి. మనం తీసుకున్నాం పాయింట్, మనం ఏం తీసుకున్నాం అంటే ఆల్ఫా కామా బీటా అని తీసుకోవచ్చు. ఇది ఆల్ఫా కామా బీటా తీసుకుంటే ఒక స్క్వేర్ లెంత్ ఒకటి తీసుకోవాలి. ఏ అనే ఒక లెంత్ తీసుకుంటే మనం ఇక్కడ ఏ కామా, ఇది ఆల్ఫా కామా బీటా, ఇది ఆల్ఫా ప్లస్ ఏ కామా బీటా. ఇక్కడికి వచ్చేసరికి ఆల్ఫా కామా బీటా ప్లస్ ఏ, ఇది ఆల్ఫా ప్లస్ ఏ కామా బీటా ప్లస్ ఏ. మనం స్క్వేర్ యొక్క లెంత్ ఎంత అంటే ఏ అని తీసుకుంటున్నాం. గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. ఫస్ట్ రాసుకున్నాం, ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. ఒక స్క్వేర్ ఇచ్చాడు. గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్, లెట్ లెంత్ ఆఫ్ side of square, side of a square be small a units. ఏ యూనిట్స్ కింద తీసుకుందాం మనం. సపోజ్ ఏ అనేది ఒక ఆల్ఫా కామా బీటా అని తీసుకుంటే మనకి బి ఎంత వస్తుంది, ఎక్స్ యాక్సిస్ మీదే ఉంది కదా. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే ఏ కామా, ఇది ఆల్ఫా కామా బీటా అయితే ఆల్ఫా ప్లస్ ఏ కామా బీటా, ఇక్కడ ఆల్ఫా కామా బీటా ప్లస్ ఏ, ఆల్ఫా ప్లస్ ఏ కామా బీటా ప్లస్ ఏ. పాయింట్స్ కొంచెం డిఫికల్ట్ అవుతాయి మనకి ఈక్వేషన్ కనుక్కోవటంలో. అందుకని మనం ఏం తీసుకున్నాం అంటే ఏ అనేది ఆరిజిన్ కింద మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ వీ మే ఎజ్యూమ్ దట్, వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ, without loss of generality we may assume that. అంటే మనం జనరాలిటీకి ఏం ప్రాబ్లం లేకుండా ఆరిజిన్ని, ఏ అనే పాయింట్ని ఆరిజిన్ కింద తీసుకుంటున్నాం. వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ we may assume that a as 0, 0.
వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ ఏ యాజ్ 0, 0. ఏ అనే పాయింట్ని ఏమని తీసుకుంటున్నాం అంటే 0, 0. ఏ అనే పాయింట్ 0, 0 అయితే నెక్స్ట్ బి అనే పాయింట్ ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్ మీదే కదా, ఇక్కడ నుంచి ఏ లెంత్లో ఉంది, ఇది 0, 0 అయితే ఈ పాయింట్ ఆటోమేటిక్గా ఎక్స్ యాక్సిస్ మీదే కాబట్టి దట్ ఈస్ ఏ, 0. ఈ పాయింట్ వచ్చేసరికి వై యాక్సిస్ మీద కదా ఉంది 0, ఏ. ఈ పాయింట్ వచ్చేసరికి ఏ లెంత్, సో దట్ ఈస్ ఏ, ఏ. 4 పాయింట్స్ వచ్చేసినాయి. సో దట్ ఈస్ ఏ, 0, సి 0, ఏ, డి ఏ, ఏ. ఇక స్క్వేర్ అనేది ఎందుకు ఇచ్చాడు అంటే ఈ పాయింట్స్ రాసుకోవడం కోసం ఇచ్చాడు, ఇంకా దాంతో పని లేదు మనకి. ఇప్పుడు 4 పాయింట్స్ ఇచ్చి కాన్సైక్లిక్ అని చెప్పమంటే ఏం చేయాలి? నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ కూడా అవే. 4 పాయింట్స్ ఇచ్చి కాన్సైక్లిక్ అంటే ఏం చేయాలి? 4 పాయింట్స్ ఇచ్చి కాన్సైక్లిక్ అంటే 3 పాయింట్స్తో ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి, 4th పాయింట్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ 3 పాయింట్స్ తీసుకున్నాం? ఎనీ 3 పాయింట్స్ తీసుకోవచ్చు మనం. ఫస్ట్ 3 పాయింట్స్ తీసుకున్నాం ఏబిసి 0, 0, ఏ, 0, 0, ఏ. Required circle equation is that is x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఆ 3 పాయింట్స్ తీసుకొచ్చి సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఈక్వేషన్స్ వస్తే సాల్వ్ చేస్తే g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ, దట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టిట్యూట్ ఏ, 0. సిన్స్ ఈక్వేషన్ 1 మనకి లాంగ్ ఆన్సర్ కింద ఇస్తే ఈ స్టెప్స్ అన్నీ కావాలి, లేదా జనరల్గా కండిషన్స్ ఇవన్నీ రాయకుండా డైరెక్ట్గా సింప్లిఫికేషన్ రాసినా సరిపోతుంది. ఏ 0, 0. సిన్స్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఏ 0, 0 వీ హ్యావ్, ఎప్పుడైనా సరే ఒక సర్కిల్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అంటే దాని అర్థం 0 ప్లస్ సబ్స్టిట్యూట్ చేసి చూడండి ఒకసారి. 0 + 0 + 0 + 0 + c = 0 అంటే ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అంటే c = 0. సర్కిల్ ఈక్వేషన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అంటే c = 0. డైరెక్ట్గా రాసినా ఓకే, లేదా వాల్యూ తీసుకెళ్ళి దాంట్లో 0 + 0 + 0 + 0 + c = 0 అని c = 0 రాసినా పర్లేదు. నేను డైరెక్ట్గా రాసా ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి c = 0. నెక్స్ట్, సిన్స్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ b a, 0 వీ హ్యావ్, b నుంచి పాస్ అవుతుంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ రాసేస్తున్నాను నేను. దట్ ఈస్ a² + 0 + 2ga + 0 + c = 0. c ఆల్రెడీ మనకి 0 ఉంది, లేదా ఇక్కడే రాద్దాం, నెక్స్ట్ స్టెప్లో రాస్తే ఉన్నాం. ఓకే, ప్లస్ c ముందు ఏ, 0నే కదా మనం సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో దట్ ఈస్ a² + 2ga, c వాల్యూ కూడా 0 కాబట్టి దట్ +0. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం c వాల్యూ. సో దట్ ఇంప్లైస్ a² + 2ga = 0. ఏ కామన్ తీసేసుకోవచ్చు ఇక్కడ. సో దట్ ఇంప్లైస్ a + 2g = 0. సో ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ చూడండి, ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి, లేదా రెండు 0లో అయితే పాసిబుల్ అవ్వదు. ఏ అన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0. ఏ 0 కాదు, ఎందుకంటే ఏ 0 ఎందుకు కాదు? ఏ అంటే లెంత్ ఆఫ్ ద స్క్వేర్. సో a ≠ = 0, ఇది 0 కాదు కాబట్టి ఖచ్చితంగా a + 2g = 0. a + 2g = 0. దట్ ఇంప్లైస్ 2g = -a, g = -a/2. 2g = -a, g ఎట్లాగో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది 2g వాల్యూనే కాబట్టి -a పెట్టేసుకోవచ్చు, లేదా g వాల్యూ -a. ఒక్కొక్కసారి మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ వచ్చినప్పుడు సెంటర్ అడగచ్చు, దీనికి ఇట్లా ఇచ్చేసి సెంటర్ అడగచ్చు. సెంటర్ ఏంటంటే -a/2, -a/2. నెక్స్ట్ f వాల్యూ కూడా అదే వస్తుంది సేమ్. నెక్స్ట్ అది రాద్దాం. సిన్స్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ c 0, a వీ హ్యావ్, c అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ ఇదే 0 + a² +
0 ప్లస్ 2FA ప్లస్ C ఈక్వల్ టు 0. C వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే A స్క్వేర్ ప్లస్ 2FA ప్లస్ 0 ఈక్వల్ టు 0. A కామన్ తీసేసుకుంటే A ప్లస్ 2F ఈక్వల్ టు 0. That implies 2F equal to minus A and A equal to, sorry, F is equal to minus A by 2. G వాల్యూ వచ్చింది, F వాల్యూ వచ్చింది, C వాల్యూ ఆల్రెడీ వచ్చింది. సో 3 వాల్యూలు డైరెక్ట్గా వచ్చేసినాయి. మనకి కావాల్సిన ఈక్వేషన్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేదే మన ఆన్సర్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పేసి ఆ 3 పాయింట్స్ రాసేసుకుంటాం. ఒకసారి నోట్ చేసుకోండి ఇంతవరకు. ఇక్కడ రాస్తాను నేను మిగతాది రిమైనింగ్ది. లేదా ఇక్కడ డయాగ్రామ్స్ చూసుకోండి. త్రీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ మనం ఈక్వేషన్ కావాల్సిన ఈక్వేషన్ కనుక్కుంటున్నాం. మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² ప్లస్ y² ప్లస్ 2gx. g వాల్యూ మైనస్ A/2 పెట్టినా పర్లేదు, లేదా డైరెక్ట్గా 2g వాల్యూ రాసినా పర్లేదు. 2g అండి మైనస్ ax 2f వాల్యూ మైనస్ y ఉంది కాబట్టి మైనస్ ay, లేదా మీరు g వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి 2 క్యాన్సిల్ చేసి నెక్స్ట్ స్టెప్లో రాసుకోండి నీట్గా. c వాల్యూ 0 కాబట్టి రాయట్లేదు ఇక్కడ. సో ఇది ఈక్వేషన్. ఇప్పుడు మనం కాన్సైక్లికా కాదా చూద్దాం, వెరిఫై చేద్దాం. కాన్సైక్లిక్ అంటే ఈ ఈక్వేషన్లో 4th పాయింట్ తీసుకొచ్చి పెట్టుకున్నాం మనం. సబ్స్టిట్యూట్ dA, A ఇన్ ఈక్వేషన్ 2. 1 ఆల్రెడీ మనం రాసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 2 అని రాయండి. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఈజ్ A² ప్లస్ A² మైనస్ A ఇంటూ A మైనస్ A ఇంటూ A ఈక్వల్ టు 0. 0 ఈక్వల్ టు 0 అని ఇంప్రూవ్ చేయొచ్చు, లేదా దట్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తున్నాం, ప్రాబ్లం లేదు. సో దట్ ఈజ్ A² ప్లస్ A² మైనస్ A² మైనస్ A² ఈక్వల్ టు 0. A² క్యాన్సిల్, దట్ ఈజ్ 0 ఈక్వల్ టు 0. సో ఏం రాసుకోవచ్చండి, దేర్ ఫోర్ ABCD ఆర్ కాన్సైక్లిక్. ABCD ఆర్ కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేసేయచ్చు మనం. ABCD ఆర్ కాన్సైక్లిక్. నోట్ చేసుకోండి దాని వరకు.